అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో రామయ్య అనే ఒక రైతు ఉండేవాడు. అతనికి ఒక చిన్నారి కూతురు ఉంది. ఆమె ఒంటి రంగు బంగారంలా ఉండేది. ఆ తండ్రి ఆ కూతురిని సువర్ణ అని పిలిచేవాడు. సువర్ణకి చిన్నతనంలోనే తల్లి చనిపోయింది. రామయ్య రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు మందర. సువర్ణను చూసి అసూయపడేది. మందరకి ఒక కూతురు పుట్టింది. ఆ కూతురు పేరు ఆశ. మందర ఎప్పుడూ సువర్ణను ఏదో ఒక వంక పెడుతూ తిడుతూ ఉండేది. ఇంట్లో పనులన్నీ సువర్ణే చేసేది. ఒసే సువర్ణ, ఇంకా పొయ్యి దగ్గరే కూర్చున్నావేంటి? ఈ ఇల్లంతా ఎవరు ఊడుస్తారు? ఏదో ఒకటి ముందలేసుకొని కూర్చోవడం బాగా అలవాటైపోయింది నీకు. లే, ఇంట్లో పనులన్నీ చెయ్యి. కూర్చున్నావు ఇంకా. పొయ్యిలో మంట పోయిందని కూర్చున్నాను పిన్ని, అంతే. ఇప్పుడే ఇల్లంతా శుభ్రం చేస్తాను. అలా సువర్ణ అన్ని